ఎంత అబ్బో భలే చూస్తున్నావుగా. బాగా చేసిందమ్మో, ఏడ్చింది ఇప్పుడు దాకా, ఇంకా పాలు తాగి నవ్వుతుంది. అమ్మ అందరినీ చూస్తుంది, అందరూ చూస్తున్నారు. పవి అడిగిద్దామా సునీల పాపది, నాకు చెప్పిన ముందే. నామకరణంలో అయితే వంట రూమ్లోకి అయితే వంటలు చేసే దగ్గరికి అయితే వచ్చిన నేనైతే. ఇక్కడ చూడండి, దీని రుమాలి రొట్టి నిజంగా చాలా వాటిల్లో చూస్తున్నాం, తింటున్నాం, కానీ 1-2 సార్లు అయితే మా వీడియోలో ఆల్రెడీ వచ్చింది. ఈరోజు అయితే ఇంకా బాగా దగ్గరగా చూసే అవకాశం అయితే వచ్చింది. ఈ అబ్బాయి చూడండి ఎంత మంది, ఎన్ని వేల మందికైనా చేస్తారు, ఒక్క అబ్బాయే. ఇక్కడ చూడండి ఆల్రెడీ వంటలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. కలిపి ఇలా ఉండలు చేసి ఒక పేపర్ కవర్ అయితే పెట్టిండ్రు, ఎందుకంటే ఆరిపోకూడదు అనే ఉద్దేశంలో, ఎండిపోతుంది కదా అన్నట్టుగా ఎండిపోకుండా అయితే వీళ్ళు ఇచ్చేసిండ్రు. ఇంకా ఇక్కడైతే స్టవ్, బాండ్లీ, మనం బాండ్లీ అంటాం కదా, ఇది ఒక రకమైన బాండ్లీ. ఈ బాండ్లీ మీద అబ్బాయి చూడండి ఉండ తీసుకొని పిండిలో అద్ది ఒక చిన్న చపాతీ లాగా చేసి, దాని తర్వాత చేతికి తీసుకొని ఇంకా చేతిలోనే రోల్ చేస్తూ ఉంటే అది ఎంత పెద్దగా తయారవుతుందంటే, ఆ అబ్బాయి చూడండి ఎంత బాగా చేసి ఎంత పెద్దగా మనకి రుమాలి రొట్టి అయితే చేసి కాలుస్తున్నాడు. ఆ బాండ్ల మీద వేస్తే ఆ హీట్కి అది లైట్గా వేడైతే దాన్ని 2-3 సార్లు అటు ఇటు తిప్పి నీట్గా కాలుస్తారు. ఇలా రుమాలి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. పిండి ఆరిపోకుండా ఇలా కప్పెట్టిండ్రు. ఇక్కడ రుమాలి రొట్టి అయిపోయిన తర్వాత దీనికోసం చట్నీ తయారవుతుంది. ఇక్కడ వాళ్ళు ఓలిగే అంటే భక్షాలు అంటాం కదా మనము, అదైతే చేస్తున్నారు. ఇది కాయ ఓలిగే అంటే ఈ గుంటలు ఉన్నాయి కదా, ఇది శనగపప్పుతోటి కాకుండా ఓన్లీ కొబ్బరి మాత్రమే ఉంటుంది దీంట్లో. ఈ ఓలిగలు అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆమె పూర్ణాన్ని పెట్టిస్తే ఇక్కడ ఒక ఆమె రుద్దుతుంది, అక్కడ ఒక ఆయన కాలుస్తున్నాడు. ఎన్ని వేల మందికైనా వీళ్ళు ముగ్గురితోటే ఈ ఓలిగలన్నీ తయారైపోతాయి చూడండి. ఇదనమాట. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది ఓలిగలు, కాల్చిన ఓలిగలు ఆరబెడుతున్నారు, ఎందుకంటే అతుక్కుంటే వేయటానికి ఇబ్బందిగా ఉంటుందని ఫ్యాన్ గాలికి తెచ్చి పేపర్ల మీద ఆరబెడుతున్నారు. ఇక్కడైతే ఇంకా రెడీగా వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇంకా దీనికంతా సెక్యూరిటీ లాగా అన్న చూసుకుంటున్నారు. हे भगवान तुझे प्रणाम, हे भगवान तेरे बच्चे हमको सच्चे, हे भगवान तुझे प्रणाम, बड़े लिखेंगे करेंगे नहीं डरेंगे, हे ಹಿರಿಯರಲ್ಲಿ ವಿನಂತಿ. ಭಾರತ್ ಮಾತೆ ಪುಷ್ಪಾರ್ಚನೆಯ ಮುಂಚೆ ನೇಮಿಂಗ್ ರಿವೀಲ್ ಇರುತ್ತೆ. ನೇಮಿಂಗ್ రివీల్ ఆదಮೇಲೆ ఇక్కడైతే ఇంకా భారత్ మాత ఫోటోకి అయితే పుష్పార్చన
చేస్తున్నారు, అందరూ పూజ చేస్తున్నారు. ముక్తా ఆంటీ, మనోహర్ మటర్జీ ఎవరు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి. ఇక్కడ భారత్ మాత ఫోటో ఉంది కదా, ఇక్కడ వాళ్ళు ఈ తారికట్టలో మా ఊర్లో అందరి ఇళ్ళల్లో ఉంటుంది ఈ ఫోటో. ఎందుకంటే వీళ్ళే అనమాట అక్కడ శివకుమార్ అని సునీల్ వాళ్ళ అన్న, ఆ అన్న వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుని వాళ్ళు అందరూ చాక్లెట్లు కేకులతోటి సంభ్రమిస్తే వాళ్ళు మాత్రం అట్లా కాకుండా ఒక మంచి భాషణతో ఒక మంచి విషయాలు చెప్పి వాళ్ళు అన్నీ చేపించిన తర్వాత ప్రతి ఇంటిలో మన భారత్ మాత ఫోటో ఉండాలని చెప్పి వాళ్ళైతే అప్పుడు ప్రతి ఇంటికి భారత్ మాత రామాయణం బుక్లు అయితే బర్త్డేగా గిఫ్టులాగా అందరికీ ఇచ్చిండ్రు. అలాంటి మంచి ఆలోచనలు కొంతమందికే వస్తాయి. ఇప్పుడు ఎంతోమంది ఫంక్షన్లు మీరు చూసే ఉంటారు కదా నేను పెట్టే వీడియోలలో. ಮತ್ತೊಮ್ಮೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಊಟ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. నిరామయ సర్వే సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవే. శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అన్న డబ్బులు రాని ఇటనే పట్టుకో, వాళ్ళు పిలుస్తుంటారు నన్ను, వాళ్ళ జతలు పట్టుకో కొంచెం గట్టనే గట్టనే పెందేమో